ఏపీలోని జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగా విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వరుసగా కేసులు బనాయిస్తోంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ సోమవారం అంటే అక్టోబర్ 9న సుప్రీంకోర్టు విచారించనుంది. అదీ కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ అంగళ్లు కేసుల్లో హైకోర్టు సోమవారం నాడే తీర్పులు వెలువరించనుంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రానుంది. మొత్తంగా ఈ తీర్పుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో ఆసక్తి, ఉత్కంఠగా నెలకొని ఉంది. ముఖ్యంగా చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. కేవలం సాంకేతిక అంశాల కారణంగా ఏసీబీ, హైకోర్టులలో ఆయన స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యిందని, సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఎలాగో అరెస్ట్ చేశాం గనక ఆయన్ను విచారించి ఆధారాలు సేకరిస్తామంటూ ఏపీ సిఐడి వింత వాదనను తెర మీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో 17A సెక్షన్ వర్తిస్తుందా, వర్తించదా అన్న అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 3న సుప్రీంకోర్టు స్క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సిఐడి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి చంద్రబాబు బెయిల్ కోసం వెళ్లకుండా స్క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17A వర్తించదని పేర్కొన్నారు. 17వ సవరణ 2018లో జరిగిందని, కానీ స్కిల్ స్కామ్ అంతకుముందే జరిగిందని ముకుల్ రోహత్ కి వాదించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్ని హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు తరపున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, మను సింఘ్వి వాదనలు వినిపించారు. కాగా సిఐడి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి చంద్రబాబు బెయిల్ కోసం వెళ్లకుండా స్క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17A వర్తించదని పేర్కొన్నారు. ఇక 17 సవరణ 2018లో జరిగిందని, కానీ స్కిల్ స్కామ్ అంతకుముందే జరిగిందని ముకుల్ రోహిత్ కి వాదించారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు 2018 ముందు జరిగిన వాటిని 17A వర్తించదని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహిత్ కి పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవినీతి సంగతి తర్వాత ముందు 17A గురించి మాత్రమే చెప్పండి అని నిలువరించారు. అంతేకాకుండా సెక్షన్ 17A అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా, అన్ని కేసులకు వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17A అన్ని కేసులకు వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదేనని సాల్వే ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సిఐడి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వి పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుద్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని బాబు తరపున వాదించిన మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి అంటే అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ అప్పటిలోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలని తమకు సమర్పించాలని సిఐడి తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వెలువరించే తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పొచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.